Hello guys, welcome back to our channel KNR University BPT, BEC, MLT and allied courses సంబంధించి ఏదైతే మనకి ఇక్కడ ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మరి వాట్ ఈస్ నెక్స్ట్ ప్రాసెస్ అని స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. స్టెప్ బై స్టెప్ అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట సీటుకు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. గైస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఇదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఎవరి నేమ్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చిందో మరి ఆ స్టూడెంట్స్ ఏం చేయాలని కూడా ఫస్ట్ తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత మరి ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చినటువంటి నేమ్స్ కూడా ఏం చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు దాదాపుగా 221 మెంబర్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అయ్యారనమాట. మరి ఈ స్టూడెంట్స్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంది ఈ స్టూడెంట్స్ కన్నట్టయితే ఇక్కడ ప్రతి ఒక్కరు అన్నమాట మీకు ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ ఇచ్చారు కదా, చూడండి రిమార్క్స్ ఇచ్చారు కదా, నాన్ లోకల్, నాట్ ఎలిజిబుల్, 9 సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్ అని మీ రిమార్క్స్ ఏమున్నాయో అలా ఈ సంబంధించి డాక్యుమెంట్స్ అయితే మనం ఇక్కడ చూడండి ఏదైతే మనకు ఇక్కడ మెయిల్ ఇచ్చారు కదా, ఈ మెయిల్ కూడా మనం అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. కేఎన్ఆర్ పారామెడికల్ అడ్మిషన్ మెయిల్కి అయితే ఈ మెయిల్కి అయితే మనము మెయిల్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మరి ఎప్పుడు మెయిల్ చేయాలంటే మనకు 14th అనమాట. ఓకే, 14th 4 PM బిఫోర్ గానీ మనము ఇందులో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో అందరు స్టూడెంట్స్ కూడా ఈ మెయిల్కి అయితే మెయిల్ చేయాలి రేపు సాయంత్రం 4 కల్లా అనమాట. ఓకే మరి మీరు ముందు ఈ రోజు చేసినా ఏం కాదు, మొన్న నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఎప్పుడు చేసినా ఏం కాదు, కాకపోతే లాస్ట్ డేట్ ఆఫ్ రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ యొక్క డేట్ అనమాట. ఓకే, అదే విధంగా ఓకే ఇదంతా అయిపోయింది అన్న. మరి ఇక్కడ మాకు మా నేమ్ వచ్చేసి ఇదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో వచ్చింది, మాకు ఎటువంటి మిస్టేక్స్ లేవు. మరి మాకు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందని కూడా మీకు డౌట్ రావచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఎవరైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో నేమ్స్ వచ్చాయో వీరి నేమ్స్ వారి నేమ్స్ కమెంట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మనకు ఇవ్వడం జరుగుతుంది. మరి వీళ్ళ నేమ్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ మన రిమార్క్స్ ఇచ్చారు కదా, రిమార్క్స్ లో ఏమేమైతే సర్టిఫికేట్స్ నాట్ అప్లోడ్ చేయలేరో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా వీళ్ళు అప్లోడ్ చేసినట్టయితేనే ఇక్కడ ఉన్నటువంటి నేమ్స్ అన్ని కూడా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ కావచ్చు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ స్టూడెంట్స్ ఇక్కడ మనకు మొత్తం ఇక్కడ కామెంట్ అయిపోయి మనకు ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ కన్ఫర్మ్ మళ్ళీ ఇంకేమైనా మెరిట్ లిస్ట్ వస్తుందంటే మళ్ళీ ఎటువంటి మెరిట్ లిస్ట్ అయితే రాదనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ లాస్ట్ మెరిట్ లిస్ట్ అనమాట. అక్కడ నేమ్స్ ఎవరెవరి నేమ్స్ అయితే వస్తాయో ఆ స్టూడెంట్స్ అందరు కూడా ఎలిజిబుల్ ఫర్ ది గివింగ్ వెబ్ భాషన్స్ అనమాట. ఓకే, అక్కడ ఎవరి నేమ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందో అందరు స్టూడెంట్ కూడా వెబ్ భాషను ఇవ్వడానికి అర్హులు అనమాట. ఓకే, అదే విధంగా మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని కూడా మీకు డౌట్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ అయితే నేను అప్కమింగ్ నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తాను డీటెయిల్ గా నేనైతే ఆల్రెడీ వెరిఫై చేశాను కొన్ని డేట్స్ అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియో మీకు అయితే క్లారిటీగా వివరిస్తాను. ఓకే అన్నమాట. ప్రతి ఒక్కరు అన్నమాట ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చిన వారు కావచ్చు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చిన వారు కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా ఇక్కడ మనకు గ్రీవియన్స్ ఉంది కదా, మీకు ఏమైనా మిస్టేక్స్ కానీ మార్క్స్ మిస్టేక్ కానీ ఇక్కడ మీరైతే వెంటనే ఈ మెయిల్కి అయితే రెస్పాండ్ కావాల్సి ఉంటుంది విత్ సపోర్టెడ్ డాక్యుమెంట్ అనమాట. ఓకే, ఇదన్నమాట ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనమాట. స్టెప్ బై స్టెప్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే ఆ డౌట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి ఒక దగ్గర చేసి మళ్ళీ మీకు ఇక్కడ రిప్లై వీడియో ద్వారా మీ ముందుకు ఈ విధంగానే రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.